నా పేరు పెద్దపూలు సైదులండి. మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి. నన్ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడ్డాను మొన్ననే ప్రజెంట్గా. ఈ ఎన్నిక చేయబడిన తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా మాకు బట్టి విక్రమార్క గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా మా జిల్లా నుంచి ఉన్న మంత్రులు అందరూ మాకు మంచిగా పనులు చేస్తున్నారు. మాకు ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, మరి 500కే గ్యాస్ బండ కానీ, మరి రేషన్ కానీ, సన్న బియ్యం కానీ అన్నీ చాలా చక్కగా ఇస్తున్నారు. అదే కాకుండా మాకు రోడ్లు ఇవన్నీ కూడా మాకు చాలా చక్కగా చేశారు, మాకు అమలు చేశారు. ఇంకా కొద్దిగా ఉన్నాయి, వాటిని కూడా అడుక్కుంటాం మేము ఆ సార్ని. మాకు సార్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి బట్టి విక్రమార్క గారు మీకు పరిచయాలు ఉన్నాయా? మీకు గుర్తింపు ఉందండి. మా ఊరంటే సార్కి మంచి నోటేడు. బ్రాహ్మణపల్లి అంటే మమ్మల్ని బాగా గుర్తుంచుకుంటారు. మా నాయకుల్ని, మా మాజీ నాయకుల్ని అందరినీ, ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుపడతారండి ఇక్కడ బట్టి విక్రమార్క గారు. ఆయన గారంటే మాకు అందరికీ అభిమానం. ఇక్కడికి వస్తే అందరినీ కలుస్తారు, అందరినీ మంచిగా ఆదరిస్తారు సార్ మమ్మల్ని. ఓకే సార్, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి 1.5 సంవత్సరంలో పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచిగా ఉంది సార్. రుణమాఫీ చేశారు సార్, 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు, బాగుంది. ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి, మంచిగా ఉంది. సన్నబియ్యం ఇస్తున్నారు పిల్లగాళ్ళకి, బళ్ళో కానీ ఇండ్ల కాడ తినడానికి కానీ పేదవాళ్ళకి సన్నబియ్యం ఇస్తున్నారు. అవన్నీ బాగానే ఉండే సార్. ఉచిత కరెంటు, గ్యాస్ బండ 500కి అన్ని పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. అట్నే ఇళ్ళు కూడా శాంక్షన్ చేశారండి మాకు. ఇళ్ళు కూడా ఇవాళనే సర్వే అయినాయి కొన్ని. మా ఊరికి ఒక 24 ఇళ్ళు ఇచ్చారు. ఆ 24 ఇళ్ళు కూడా అరువులకే ఇచ్చాము, పేదవాళ్ళకి చూసి ఇచ్చాము. ఇక్కడ ఎంత జనాభా ఉంటుందండి? 1300 ఓటు దాకా ఉంటుంది సార్. మా కాడ 1300 ఓటు దాకా ఉంటుంది. మాకు మంచి పరిపాలన బాగుంది. కార్యకర్తలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, మరి ఉప ముఖ్యమంత్రి గారు హోదా వచ్చిన తర్వాత మరి ఎలా ఉంది మాతో? అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగనే ఉంటున్నారండి. మామూలుగా ఎమ్మెల్యేగా పదవులు మాకు అధికారం లేనినాడు మమ్మల్ని కలుపుకొని అందరినీ, కార్యకర్తల్ని, ప్రజలందరినీ కలిసి అందరికీ పనులు చేశారు. ఇవాళ అధికారం వచ్చాక కూడా అలాగనే మమ్మల్ని కలుస్తున్నారు, మాకు ఏదైనా సహాయం చేస్తున్నారు. మాకు అవసరం అంటే మాకు పనులు చేసి పెడుతున్నారు. పోయిన వారికల్లా పనులు అన్నీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ పనులు చేయటం మాకు అంతా మంచిగానే ఉందండి. అంతా మంచిగానే చేస్తున్నారు. ఇంకా మా ఊరికి కొన్ని కావాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా మేము సార్ని కనుక్కొని మాకు కావాలని కోరుకొని మా ఊరికే చేయించుకుంటాం. ఇప్పుడు దాకా చాలా మంచిగానే చేశారు. మాకంటే మా పార్టీకే కాదు, అన్ని పార్టీ కుల భేదాలు లేకుండా అందరికీ చేశారు. రుణమాఫీ కానీ అన్నిటికీ అందరూ అర్హులైన అందరికీ చేశారు. ఇవాళ ఒక పార్టీ కానీ రైతు భరోసా కానీ ఇలాంటివి పడుతున్నాయండి? పడుతూనే ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ కానీ అన్నీ సకలం చేస్తూనే ఉండారండి. 4 ఎకరాల లోబోళ్ళు అందరికీ పడ్డాయి సార్ రైతు భరోసా. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి సార్. ఇంకా కొన్ని పనులు, రోడ్లు కొన్ని ఆగిపోయినాయి సార్. కొద్దిగా రోడ్లు కొన్ని ఉన్నాయి మాకు చేయాల్సినవి. అట్లనే ఇంకా కొద్దిగా పిల్లగాళ్ళకి కొద్దిగా జాబులు పరంగా చదువుకున్న పిల్లగాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. కొంచెం వాళ్ళకి కొద్దిగా ఏదైనా కొలువులు వచ్చే ఏర్పాటు ఒకటి చేయాలి మాకు సార్ ద్వారా. మాకు ఇంకా కొద్దిగా చిన్న పనులు, డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి ఉంది సార్ మాకు ఊళ్ళో. ఆ డ్రైనేజీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కొద్దిగా ఉంది. వాటిని మేము సార్ని కోరుకుందాం అనుకుంటున్నాం. మేము సార్ని కలిసి ఒకసారి విన్నపించుకుందాం అనుకుంటున్నాం ఈ మొత్తం. ఇంకా కొద్దిగా శ్మశానం రోడ్డు కొంత ఆగిపోయింది సార్, కొంత ఇచ్చారు పోసాం, అది కొంత ఆగిపోయింది. దాన్ని కూడా కోరుకోవాలి, అది కూడా కొంచెం కూడా పూర్తి చేపియాలా. అట్లాంటి చిన్నవి ఉండే సార్. ఇంకా ఒకటి రాపల్లికి పోయే రోడ్డు ఒకటి ఆగిపోయింది. ఆ రోడ్డు ఒకటి సార్ ద్వారా అయితే శాంక్షన్ అయింది అంటున్నారు, కానీ ఇంకా రాలేదు మాకు శాంక్షన్ ఆర్డర్ రాలేదు. సార్ దృష్టికి దాన్ని మళ్ళీ తీసుకుపోయి మేము సార్ని అడుగుతూ మాకు ఇష్టమైన హామీ ఇచ్చారు సార్ కూడా మాకు. అది కూడా పోపించుకుంటాం. ఇంకా ఇట్లా చిన్న రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లమే ఉంది సార్ మాకు. ఆ డ్రైనేజీ ప్రాబ్లం ఇంకెట్నే పిల్లగాళ్ళకి జాబ్లు కానీ, వాళ్ళ నిరుద్యోగులకి కొద్దిగా ఏదైనా వాళ్ళ సహాయం గురించి సార్ని కోరదాం అనుకుంటున్నాం సార్ మేము. బట్టి విక్రమార్క గారి రాబోయే పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ పార్టీ తరపున మా అందరి శుభాకాంక్షలు. గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారికి మా బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ తరపున శుభాకాంక్షలు. చాలా మంచి మనిషి, మా అందరికీ మమేకంగా ఉంటారు, మా అందరినీ ఆదరిస్తారు. మమ్మల్నే కాదు అందరినీ
అందరినీ తన సొంత మనుషుల్లా చూసి సొంతంగా భావించి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతారు. అందుకని బట్టి గారికి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్.